హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చికెన్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితేనంటే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. బోన్లెస్ చికెన్ 1/2 కేజీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని తీసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా పౌడరు, అలాగే ఇందులో మనం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మసాలాలు పట్టేటట్టు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇలా నూడిల్స్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే కొంచెము వెల్లుల్లి, అలాగే జింజర్ కూడా తీసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో మనం నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసేసుకున్న తర్వాత నూడిల్స్ని ఎక్కువగా కుక్ చేయొద్దు. ఇలా చూపిస్తున్న విధంగా కుక్ చేసేసుకోండి. తర్వాత వెంటనే లేట్ చేయకుండా ఒక బౌల్లోకి జాలి గిన్నెలోకి వేసుకొని పెట్టేసుకోవాలి వడగట్టుకొని. తర్వాత ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకుందాము. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కొంచెం మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఇటెక్కిన తర్వాత ఇందులోకి అల్లం వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. జస్ట్ కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా సన్నగా, క్యాబేజ్ వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఆయిల్లోనే పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్లో పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సోయా సాస్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సెజ్వాన్ చట్నీ 1 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నేను బ్లాక్ సాల్ట్ వేసాను, అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సాసెస్ అన్ని వెజిటేబుల్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇలా ఫోక్ తోటి బాగా కలుపుకోవాలి. ఫోక్ తోటే కలపాలండి, అప్పుడే మంచిగా కలుస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మనకు చికెన్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. చేసుకోవడం సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు ఇష్టంగా తింటారు.
మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.